సో చూశారు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలైతే ఒక సరికొత్త వాతావరణం అయితే ఇక్కడ సృష్టించారు. సో సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు జరిగిన పోలింగు మాకు అనుకూలంగా ఉందంటే మాకు అనుకూలంగా ఉందని చెప్పి రెండు పార్టీలు విశ్లేషణ అయితే పెద్ద ఎత్తున రిపోర్ట్స్ తెప్పించుకోవటం, మేమే గెలవబోతుందని చెప్పి చర్చించుకోవడం కూడా జరుగుతుంది. సో పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెరగడానికి, విదేశాల నుంచి కూడా వచ్చి ఈసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ల కసి అధికార పక్షం వైపా ప్రతిపక్షం వైపు అంటే మీరేం చెప్తారు? పెద్ద ఎత్తున అని మాట్లాడదాని ముందు రాత్రి 6 గంటలు 7 గంటల తర్వాత కేవలం 5 నుంచి 10% ఓటింగ్ కేంద్రాల దగ్గర మాత్రమే నేను, ఎందుకంటే నెంబర్ ఆఫ్ తిరిగాను, మీరు వందల సంఖ్యలో కాకపోయినా అనేక చోట్ల ఆ రోజు కూడా తిరిగాను. లైన్లో క్యూలో ఉన్నది లేదండి, కొన్ని చోట్ల మాత్రం ఉన్నమాట వాస్తవం. 2019లో కూడా ఇదే విధంగా అక్కడ కొన్ని చోట్ల జరిగినాయి. కానీ నైట్ 12 గంటల దాకా అయితే పోలింగ్ 11, 12, 1 గంట కూడా జరిగిందని చెప్పారు ఆ రోజు. మీరు కావాలంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, లేదా మిగతా స్టేట్మెంట్ ఇచ్చారు, అలాగే ఇచ్చారు. కానీ అక్కడ మీద కొంచెం ఎక్కువ జరిగి ఉండొచ్చు, దట్ మచ్ డిఫరెన్స్ అండి. కానీ ఓటింగ్ శాతం పెరగడానికి 2-3 కారణాలు ఉన్నాయి. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటింగ్ ఒకటి ప్రజలను ప్రేరేపితం చేస్తుంది, ఆ కసితో ఓటు రావడానికి అదొక కారణం. రెండో కారణం డబ్బు ప్రభావం పెరిగిపోయింది. పూర్వం 30% ఇచ్చేవాళ్ళు పీక్ స్టేజ్కి వచ్చి 70-80% ఓట్లకి ఇవ్వటం కనపడుతుంది. నిజంగా 5-10% చనిపోయిన వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు, ఊర్లు ఎన్నో ఉంటారు. అంటే దాదాపు 80%, 83% ఓటింగ్ అయిందంటే కారణం కొన్ని చోట్ల 80% కూడా అయింది. కొన్ని పట్టణాలు తక్కువైంది 65-70. అక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఓటర్ లిస్టులో రాసుకుని 1500, 1000 రూపాయలు 2 పార్టీలు ఇచ్చారండి. ఒక చోట అత్యధిక స్థానాల్లో వైకాపా ఇచ్చి ఉండొచ్చు, చాలా స్థానాల్లో తెలుగుదేశం ఎక్కువ ఇచ్చింది ఇద్దరికన్నా. మనం లెక్కేసుకుంటే ఆ డబ్బులు ఇచ్చినాడు రాకపోతే వాళ్ళు ఊరుకోరండి. ఇక్కడ స్లిప్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఏమో రాలేదంటారు, వాళ్ళు తీసుకురావాల్సిందే, డబ్బులు వాపసు ఇవ్వాలి. మీకు అర్థమైంది కదండి, డబ్బులు వాపసు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఒక డ్రైవింగ్ పాయింట్ అండి. అందరికీ డబ్బులు ఎక్కువ ఇవ్వటం, డబ్బులు ఇది పెరిగిపోవటం. లేకపోతే మీ ఇంట్లో 5 ఇచ్చాం పట్టండి మొత్తం ఇద్దరుగా శాఖం అవుతారు, ఇద్దరే పార్టీల వాళ్ళు. ఎవరికి వేసారో వాళ్ళు అడుగుతారు, డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇద్దరు రాకపోతే ఇద్దరు వచ్చి మీ ఇంట్లో 5 ఓట్లు రాలేదు కాబట్టి మాకు 15,000 ఇచ్చేయండి అని అడిగితే ఎట్లాగా? అయితే 20,000. అందువల్ల ఇవన్నీ డ్రైవ్ చేసి కొంత ఓటింగ్ పెరగడానికి కారణం. అందుకని విదేశాల నుంచి వచ్చి మాట వాస్తవం, విదేశాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 8 లక్షల మంది. కానీ బయట నడుస్తుంది 30 లక్షల మంది వచ్చారు, అది ఎంతవరకు నిజం? అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. 30 లక్షల మంది ఓటర్లు అనేది ఫేక్ అదంతా. నేను ఫేక్ అనే ఆ పదం కానీ అసలు క్వశ్చన్ లేదు. అంటే రాష్ట్రం మన ఓటర్లు ఎంతమంది తెలుసా? 4,13,00,000 చిల్లర. 1% ఒక పర్సెంట్ ఎంతో వేరియేషన్ చూపిస్తుంది. 2% అంటే చాలా ప్రభుత్వాలు మార్చేస్తుంది. మీరు చెప్పిన ప్రకారం దాదాపు 7-8% మంది ఓటర్లు వచ్చేసారని చెప్తున్నారు. ఐ డోంట్ థింక్ సో. బట్ వచ్చిన ఓటర్లు తన తల్లిదండ్రులను కూడా ప్రభావితం చేశారు. ఎక్కువ వచ్చిన ఓటర్లు ఎక్కువ మంది కూటమి వైపే ఎక్కువ చేశారు, తక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కానీ కింద ఉన్న నేను సామాన్య వర్గాల వాడు, ఇప్పుడు నేను చెప్తాను, మా వాహన సోదకుడు లేకపోతే మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ 5 వెళ్ళారు. 4 వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేసి వచ్చారు. అదే కొంతమంది ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరూ బస్సులో వెళ్ళారు. అందులో వెళ్ళిన వాళ్ళు 38 మంది ఉంటే దాదాపు 30, 33, 34, 35 మంది కూటమి కోటేసి వచ్చారంటారు. అందువల్ల మనకి కనపడేది కాకుండా మిగతా కోణాలు కూడా చాలా. కానీ క్షేత్రస్థాయిలో మీరు పరిశీలించిన దాన్ని బట్టి, సో బయట నుంచి మీరు 30 లక్షల మంది అంటున్నారు, మీరు 9 లక్షలు కాదు. నేను బయట నుంచి అక్కడ మీరు చెప్పిన ప్రకారమే 9 లక్షల మంది వచ్చారు. ఎవరన్నా లెక్కేసుకోండి, 30 లక్షలు అవటండి, 9 లక్షలు అనుకుందాం సార్. ఈ 9 లక్షల మందిలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూటమికి అనుకూలంగా ఉంది, అధికార పక్షం? బయట నుంచి వచ్చిన వాళ్ళలో మెజార్టీ మనకు కనపడేది ఎఫ్లుయెంట్ కమ్యూనిటీ కనపడుతుంది. మిగతా వాళ్ళు చాలామంది కూడా ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు వాచ్మెన్ వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ అక్కడ ఇల్లు స్థలం ఇచ్చారు. వాళ్ళు ఏదన్నా సరే వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి వేసి వచ్చారు. వాళ్ళు సైలెంట్గా వేశారు. ఇక బస్సులో అడావిడి చేసిన వాళ్ళు ఎక్కువ మంది కూటమికి అనుకూలంగా వేశారు. కానీ బై అండ్ లార్జ్ మాత్రం కూటమికి ఎక్కువగా జరిగిందని వీళ్ళు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు కూడా. కానీ ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ సర్వేలు చూసినా కూటమి అధికారంలో రాబోతుంది అని చెప్పి కూడా ఇది ముందలే అయిపోతే నెక్స్ట్ ఓకే ఇక్కడికి పాయింట్కి వస్తున్నా. సర్వే సంస్థలన్నీ కూటమి సర్వీస్ సంస్థలు చెప్తున్నా దాదాపు 70%, 80%. సో ప్రశాంత్ కిషోర్ గారు కూడా పెద్ద ఎత్తున ఏమండి ఎవరు బీహారీ నోటోరియస్ డెకాయిట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో కుల మతాలు చిచ్చులు రెచ్చగొట్టి 37 మంది ఒకే కమ్యూనిటీ అని లేదా కోడికత్తి పెట్టాడు, ఆ కుల మతాలతో కులాల ద్వేషంతో ఆడుకున్నాడని చాలామంది ఆరోపించారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయనే మీరు చెప్పేది. బీహార్ నోటరీస్ డకాయిట్ అన్నారు ప్రశాంత్ కిషోర్ గారు, ఆయనే కదా. ఆయనే ఉందండి. ఆయనకిను ఋషిజా సింగ్ గారికి ఏం గొడవ ఉందో తెలియదు దాంట్లో. సరే, ఆయన అయితే వెళ్ళి నేను ఇంకా చేయనని చెప్పి వెళ్ళి బీహార్లో పార్టీ ఉపాధ్యక్షుడి కింద అన్నారు. నెక్స్ట్ ముఖ్యమంత్రి అన్నారు, కాదన్నారు. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. ఈ రాహుల్ గాంధీ లాభం లేదు, ఈయన నువ్వు వెళ్ళి రావా నువ్వు అక్కడ పంపించారు. ప్రస్తుతం ఆయన తిరుగుతున్నారు. ఆయనకి అనుకూలంగా నేను మాత్రం ఒకటి చెప్తానండి, ఈ దేశ రాజకీయాల్లో దిక్కుమాలిన వ్యవస్థలను పాడు చేశారు అని చెప్పి అనేక మంది చెప్పే ఆరోపణల్ని నేను నమ్ముతా ఉన్నాను. ఆయన విషయంలో చేసింది ఇవాళ అనుకూలంగా మాట్లాడి నేను వ్యతిరేకంగా మాట్లాడింది. ఐ డోంట్ నీడ్ నాట్ గివ్ దట్ మచ్ ఇంపార్టెన్స్. కానీ ప్రజల మధ్య అయితే పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ప్రశాంత్ కిషోర్ ఒక బ్రహ్మాండమైన ప్రపంచ చరిత్రకారుడు. ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొనని చర్చ జరుగుతుందండి. ఎవరు మీడియాలో వాళ్ళు చర్చ చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రజలు కూడా చర్చించుకున్న అంశాలు కూడా ఇవే కదా బయట. ప్రజలు అందరూ కూడా ప్రశాంత్ కిషోర్ నేను అదే బాధపడుతున్నా. ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుకునే ప్రజలు ఆంధ్రప్రదేశ్ భావితరాలకు ప్రత్యేక హోదాల పెద్ద సర్వనాశనం అయిపోతున్నాయా? డైరెక్ట్గా విష్ణుమూర్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినా సరే కష్టమో. ఇంతకుముందు డబుల్ ఇంజిన్ సర్కార్ నడిచింది, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి. అప్పుడు ఏమీ కాలేదు, బూడిద వచ్చింది అని చెప్పి అందరికీ తెలుసండి ఇవాళ. అందువలన దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. క్షేత్రస్థాయిలో మీరు తిరిగారు, ఇచ్చాపురం టు ఇటు ఆ కొండలో ఎక్కడది పార్తీపురం, కురుపం, అరకు, సాలూరు, పాలకొండ, పాడేరు అన్నీ కొండలు కూడా తిరిగి వచ్చామండి. ఎలక్షన్ ముందు తిరిగారు? ఎలక్షన్ ముందు తిరిగాను. ఎలక్షన్ తర్వాత మన ఎందుకు. నేను ఖచ్చితంగా నీతి నిజాయితీ నిబద్ధతనాలకు ఓటేయమని చెప్పాము. బహుశా 25 సంవత్సరాలు అత్యంత భయంకరమైన స్పందన లేని మీడియాని ఇవాళ చూశాను. 99.9% మీడియా స్పందించలేదు. క్రితంసారి కూడా కొంచెం రాష్ట్రం తిరిగి మేమేం కోరాము, మాకు ఓటేమని కోరామా? ప్రతి ఓటుకు వినియోగించుకోండి, మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధతనాలు ఓటేయండి. 10 సంవత్సరాలు చేసాం. ఏ అభ్యర్థి అయినా పర్వాలేదు, ఇండిపెండెంట్ అన్నా పర్వాలేదు, కులం మతం డబ్బులు ధనం ఈ మందు ఇవన్నీ చూడమాకండి అని చెప్పాము మేము. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీకి మాత్రం ఓటేద్దని చెప్పాం. వేద్దని చెప్పారా? ఖచ్చితంగా చెప్పాం. మరి కూటమిలో కూటమి వేరు ఆడిచ్చిందండి. ఇక్కడ గ్లాడియేటర్ సినిమా చూసారా మీరు? చాలా బానిసలతో గేమ్లు ఆడిస్తారు కదా. ఎవడు చచ్చిపోయినా నెగ్గినోడు ఒకటే, ఓడిపోయిన వాళ్ళు రాజుగారి దగ్గరికి నమస్కారం పెడతారు. సరే, మన బానిసలతో ఆడించినట్టు ఆడిచ్చారండి. ఇక్కడ బానిసలతో గేమ్లు ఆడిచ్చారు. ఎవరు నెగ్గినా వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటారు. రాత్రి కాళ్ళు రాజుగారి దగ్గరికి వచ్చి కాళ్ళు ముక్తారు. గుమా వ్యాపారులు, వెస్ట్ ఇండియా కంపెనీ యజమానులు ఉన్నారు కదా ఢిల్లీలో పాదుషాలు. నువ్వు ఓడావా, నీ గాయాలు తగినోడు వచ్చి కాళ్ళు పట్టుకోవాలి, విజయం సాధించి గాయాలు తగినోడు కాళ్ళు వచ్చి పట్టుకోవాలి, మధ్యవర్తిగా మీడియేటర్ చేసేవాడు కాళ్ళ దగ్గర ఉండాలి. ఏంటి దౌర్జన్యం అండి, ఏంటి దుర్మార్గం అండి. రౌడీ మాలు వసూలు చేశారండి వాళ్ళు. 0.5% ఓట్లు లేని వాళ్ళు 25% పార్లమెంట్ సీట్లు తీసుకున్నారండి ఒక కూటమిలో. 0.5 ఇంతకుముందు 0.84 వచ్చింది. ఈ 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ చేసిన నమ్మద్రోహం దారుణం. ఇంకా అంతకుముందు 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు బట్టి మొత్తం బడ్జెట్లో సర్వనాశనం చేసేసిన ఆంధ్రప్రదేశ్కి 0.5 ఓట్లు కూడా రాని వాళ్ళకి విచిత్రంగా ఉందండి. 25% పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టి బెదిరించినందుక? జైల్లో పెట్టించింది ఎవరండి? దాని సహకారం లేకుండా అవుతుందని ఒక చిన్నపిల్లని మాట్లాడమనండి. మీరేమో బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించిందని. పెట్టించిన దాంట్లో వాళ్ళకి తెలియకుండా జరిగిందా లేదా అని మీకు తెలియదు. మేము గుండె మీద చేసుకుని అదే బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. నిజంగా ఆయన హస్తంలో ఉందా? మీరు గుండె మీద చేయట్లా, కానీ అది ప్రజలకు తెలుసు. అది ఒప్పుకుంటారు. సో అదే బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని అదే రాజమండ్రి జైలుకి పంపించి మాట్లాడించారు, పొత్తు ఓకే చేశారు. ఒకటి చెప్పండి, ఏదన్నా ఒకటి ఈ దీంతో పోల్చను. కానీ దీంతో పోల్చను. చాలా కాలం క్రితం మీకు తెలుసు కదండి, కోడిని ప్రతి రెక్క ఇస్తే గిలగిల్లా కొట్టుకుంటుంది. చూశారు కదా, చాలా బాధపడుతుంది. బాధపడిన తర్వాత గింజలు వేస్తే మళ్ళీ అక్కడే తిరుగుతూ ఉంటుంది. సార్, మన టాపిక్ అయితే డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన కేవలం ఫలితాల విశ్లేషణ గురించి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. సో క్షేత్రస్థాయిలో మీరు తిరిగారు, ఎన్నికల ఫలితాలు మరి కొన్ని రోజుల్లో రాబోతున్నాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే మహిళలు ఎటువైపు ఉన్నారు, పథకాలు ఎంతవరకు పనిచేశాయి. అర్బన్ ప్రాంతాల కాన్స్టిట్యున్సీస్, మేజర్ అర్బన్ ప్రాంతాల కాన్స్టిట్యున్సీ 175లో 52 స్థానాల పైన ఉన్నాయి. 52 స్థానాలలో మెజార్టీ 80% 85% స్థానాలు ఖచ్చితంగా కూటమి గెలుచుకోపోతుంది. ఏ మహిళలు ఎవరని కాదు, బై అండ్ లార్జ్ మహిళల శాతం 1% 2% ఎక్కువ రావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.
కానీ బహుళంగా అన్ని వర్గాలు, బాధిత వర్గాలు అందరూ మిగతా అన్ని చోట్ల ఖచ్చితంగా మీరు అర్బన్కి రూరల్ డివైడ్ చూస్తారు ఈ ఎలక్షన్లో. అర్బన్ కాన్స్టిట్యున్సీస్ ఒకటి చెప్తున్నా, ఇప్పుడు కొత్త కాదండి. శ్రీకాకుళం తక్కువ పొందొచ్చు, విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, లాస్ట్ టైము రాజమండ్రి మేజర్ సిటీ రాజమండ్రి రూరల్ అర్బను, విజయవాడ సెంట్రల్ ఎంత 25 కోట్లతో, ఈస్ట్ ఏమో తెలుగుదేశం నెగ్గింది, గుంటూరు 2 నెగ్గింది, ఎంపీ నెగ్గింది, ఇక్కడ ఎంపీ నెగ్గింది, శ్రీకాకుళం నెగ్గింది చెప్తున్నాను. అలాగా కొన్ని చోట్ల తక్కువ ఓట్లతో మిగతా చోట్ల ఓడిపోవచ్చు, తిరుపతిలో అలాగా. అందుకని నా అభిప్రాయం ప్రకారం మేజర్ అర్బన్ సెంటర్స్ బై అండ్ లార్జ్ అంటే కడప టౌన్, అంటే కడప టౌన్లో కూడా వ్యతిరేకత వచ్చింది వాళ్ళ. అందువలన బై అండ్ లార్జ్ మేజర్ సెంటర్లో మీరు బయట అడగండి, మీరు వెళ్ళొచ్చారు కదా, నేను మీకు చెప్పి వెళ్ళొస్తే 170% మంది తిడతామన్నారు ప్రభుత్వాన్ని. ఇంతటి బహిరంగమైన అసంతృప్తి చాలా తక్కువ చోట్ల చూస్తాం మనం. సో ఇటు సర్వేలు కావచ్చు, మీలాంటి అనలిస్టులు కావచ్చు, సర్వేలు మనం చెప్పకూడదు కాబట్టి నేను అనలిస్ట్ ఉద్యమకారుగా చెప్తున్నానండి. విశ్లేషకులు కూడా గ్రౌండ్ లెవెల్ తిరగలేదు, నేను ఉద్యమం రూపాయన తిరిగాను, విశ్లేషకులు చాలా మంది తిరుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తూ ఐపాక్ టీంతో మాట చెప్పారు, 151+ సీట్లతో మనం అధికారం చేపట్టబోతున్నాము, నా ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్లో ఉంటుంది, 9వ తారీఖు డేట్ కూడా ఇచ్చేశారు. ఆ ధైర్యం వెనుక ఏంటి సార్? ఇప్పుడు వెళ్తూ కూడా ఏంటంటే ఇప్పుడు కూటమి అంతా ఎలా ఉన్నారంటే మేము వచ్చేస్తున్నాం రైట్. సుబ్బారెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, 9వ తారీఖున ప్రమాణ స్వీకారాలు ఏర్పాటు చేసుకుంటున్నామని వైఎస్ సుబ్బారెడ్డి గారు నిన్న ఇందాక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏకంగా మంత్రులు ఎవరో కూడా ఇక్కడ డిసైడ్ అయిపోయారు కూటమిలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాన్ఫిడెంట్తో ఆ మాట చెప్పారు? ఆయనకున్న రిపోర్ట్స్ ఒకటి చెప్పమంటారా? అసలు ఎవరెవరితో చెప్పాలి? సర్వే టీం ఈయనతో చెప్పాలి, ఈయన సర్వే చేశారా, ఆ సర్వే టీం చేసిందా? ఐపాక్ టీం సార్ మనం నెగ్గుతున్నామని వీరికి చెప్పాలి, రివర్స్లో ఈయన వాళ్ళకి ధైర్యం ఇచ్చారు. కంగారు ఐపాక్ టీం మనం నెగ్గుతున్నామని చెప్పి ఈయన ఆయనకి చెప్పారనుకుంటా. ఇక్కడే పెద్ద కన్ఫ్యూజన్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు గిన చెప్పుంటే డైరెక్ట్గా ప్రజలు ధైర్యంగా ఉండేవాళ్ళే, ఆయన నమ్ముకున్న వాళ్ళు. ఐపాక్ టీం చెప్పడానికి ఏంటి కారణం అంటారు ఇక్కడ? ఆయన ఆ ద్వారా చెప్తా ప్రజలకు తెలియజేశారని. కానీ ఒకటి చెప్తున్నానండి, ఆ తర్వాత మా ఒక అధికారులు కూడా వారు మాట్లాడతాం, పాత మాజీ అధికారులు ఎవరన్నా కానివ్వండి, 95 నుంచి 80 సీట్లు, 90 సీట్లు వస్తుంది, 98 సీట్లు వస్తాయని. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తాయని వాళ్ళు పార్టీలో ఉన్న. సార్ ఒకటి చెప్పమంటారా? తహసీల్దార్ ఆఫీస్ ఉంటుంది, మీరు ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత తహసీల్దార్కి విలువ అక్కడ అంటే మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇచ్చేది ఉంటుందా? ఇవాళ రావట్లేదు, నేను 70 సీట్లు అంటే కాపీ కూడా పెట్టండి అటెండర్ వచ్చి. నేను చెప్పింది జీవిత సత్యం అండి అది. అందుకని అంటలేదు ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఓడిపోతారని చాలా వరకు తెలుసు. 2019లో ఈజ్ నాట్ ఇన్నోసెంట్ అండి, అన్నీ తెలుసు. కానీ ప్రజల్లో కాన్ఫిడెన్స్ రిటర్న్ 120 అని చెప్పారు. మీకు అర్థమైంది కదా? ఇవాళ కూడా అంతేనండి. తన ప్రజల్లో అంతేకాదు ఈయన నమ్ముతున్నారు, ఆయన విజయసాయిరెడ్డి గారు మాత్రం నమ్ముతున్నారు. ఏమని? 140 స్థానాలు గెలుస్తాము, ఖచ్చితంగా గెలుస్తాం అనే కాన్ఫిడెన్స్. ఎందుకంటే నాకు తెలిసి గ్రేపన్ కమ్యూనికేషన్ సార్ ఎవరు వచ్చినప్పుడు చెప్పారంట, సార్ మనం 112, 113 ఎక్కుతున్నాం, రిపోర్ట్ వచ్చింది అనేది. ఏంటో రిపోర్టు? ఇలా 113 వస్తే ప్యాస్ మార్కులు వేసి వాళ్ళకి ఎగ్రెట్ అవుతుంది. అది చంద్రబాబు నాయుడు కంపెనీ దత్తపుడు ఎగ్రెట్ ఆయన చెప్పడం, మనకు 135 పైన వస్తున్నాయి అని లోపలికి వెళ్ళిపోయారంట. అంటే ఆయన నమ్ముతున్నాడు. ఇంకా ఆ నమ్మటం అనేది నేను చెప్తున్నాను కానీ అన్ని దారులు జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి ఉన్న దాదాపు అన్ని దారులు మూసుకుపోయినాయండి, ఎక్సెప్ట్ మీరన్న మహిళలు రూరల్ విషయాల్లో. ఆ ఒక్కదారి అద్భుతం జరిగితే కానీ ఆయన అధికారంలోకి రావటం చాలా కష్టం. అద్భుతం జరుగుతుందా అంటే మీరు ఇంకా చిన్నవాళ్ళు 1978 ఎన్నికలు ఒకసారి రిఫర్ చేసుకోండి. 1978లో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎక్కడ టెక్కెర్మలు వేసుకొచ్చేసారు. ఇందిరమ్మ ఇప్పుడు ఇన్ని యూట్యూబ్ చేయమని యూట్యూబే లేదు, టీవీ లేదు. అసలు టీవీ ఎప్పుడు వచ్చిందండి? 82లో మనకి ఏషియన్ గేమ్స్ తర్వాత ప్రవేశించింది. ఆల్ ఇండియా రేడియో అది వేరే విధం, ఎవరు అధికారంలో ఉంటుంది అధికారంలో ఉండేది. అప్పుడు జనతా పార్టీ ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రెడ్డి కాంగ్రెస్ అధికారంలో ఉంది, జలవెంగళరావు ముఖ్యమంత్రిగా. ముక్కు మొహం తెలియని వ్యక్తులు టెకెల్మన్ 175 మంది ఎక్కేశారు. అసలు ఎవరు వీళ్ళు గుర్తు ఏంటో ఆవుదోడగా చేయి గుర్తు అంటే టెకెల్మన్ వచ్చింది ఇచ్చారు. మౌత్ పబ్లిసిటీ అయింది, మహిళల్లో అయింది, ఇందిరాగాంధీ గారిని జైల్లో పెట్టారని వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా సింపతి హౌస్ దాని మీద. బట్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తమకు ఉపయోగం చేశారు కాబట్టి తిరిగి ఒక విశ్వాసం తమకు తిరిగి ఎదురుని ఇవ్వాలనే దాని మీద ఆ కాంగ్రెస్ మీద జగన్ గారు ఆ అద్భుతం కనుక జరిగితే, అది కూడా ఏదో 150 సీట్లు అని వచ్చింది, భ్రమలు పడితే నేను చెప్తాను, ఆ భ్రమలే కనుక జరిగితే మళ్ళీ నేను రాజకీయాల గురించి 152 సీట్ల పైన వస్తే ఇక్కడే పాయింట్కి వస్తున్నా. ఆ అద్భుతమే కానీ జరిగితే
దేశం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. డెఫినెట్గానండి. ఇక నుంచి అంతా ఫ్రీబీసు ఇచ్చుకుంటా వెళ్ళిపోవాలని చెప్పి దేశం అంతా ఆంధ్రప్రదేశ్ చూస్తుంది. నమ్మిన ఫ్రీబీస్ అంతకన్నా ఎక్కువ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు కదా, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఇంతకన్నా డబల్ ₹1 పెంచనంటే వాలంటీర్లకి 100% పెంచుతూ ఉన్నారు వాలంటీర్స్కి. అలాంటివి చాలా ఉన్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ నేను అనుకుంటాను దారులు ఆయన ఎగ్గడానికి పోల్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా మనీ మేనేజ్మెంట్ ఇప్పుడు అనుకున్నారు దాంట్లో సరి చేసిన. ఇంతకుముందు చెప్పాను అత్యధిక చోట్ల వైకాపా చేయొచ్చు, కానీ చాలా చోట్ల మిగతా చోట్ల తెలుగుదేశం కూడా చేసిందండి. కూటమి కూడా మనీ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ చేసింది. సార్ పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయింది ఎవరు సార్ ఇక్కడ? ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి నమ్మకద్రోహం నియమించి చేసిన పార్టీ ఉండటం వల్ల ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ బ్యాచ్ అంటారు కదా, అందరూ చూశారు కదా ఆరోపణలు. ఏం జరిగినా అధికారులు కొంత ఆలస్యంగా ట్రాన్స్ఫర్ చేసినా ఖచ్చితంగా కొంత అనుకూలత ఉందండి. పోల్ మేనేజ్మెంట్లో వైకాపా ముందే అన్నీ చేర్చుకున్నా సరే టీడీపీ కూడా అండ్ కూటమి కూడా గట్టి పోల్ మేనేజ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రేపు ఫలితాలపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగటం ఏంటి సార్? ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున? నేను దాని గురించి బాధపడలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంత దౌర్భాగ్య స్థితికి జారిపోయిందని బాధపడుతున్నాను. అదేంటంటారా? ఇవాళ చర్చలు దేని మీద జరిగిందో తెలుసా? ఆడు ఒక సైకో, వీళ్ళు ఒక శాడిస్టు, వాళ్ళకి 4 పెళ్ళాలు, 4వ పెళ్ళం. ఇదే అండి చర్చ జరగాల్సింది. రైతుల యొక్క హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం, ఆంధ్రప్రదేశ్ భావితరాలు బాగుండాలంటే ఒకటి చెప్తున్నారు కదండి. విభజన హామీలు, రాయితీలు, ఇన్సెంటివ్స్ వస్తాయి. ఏదో కార్ ఫ్యాక్టరీ ఇంకోటి వచ్చి ఎక్కడ జార్ఖండ్, గుజరాత్ 4 రెట్లు ఎక్కువ పెట్టుకున్నాడు ఆయన మోడీ గారు. 9 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీలు అక్కడ ఏర్పాటుకు నడుస్తూ ఉంటే ఇవాళ అది మానేసింది. దాని మీద చర్చ జరగడం మానేసిందండి. మానేసింది ఏంటి? సైకో. ఇది మన దౌర్భాగ్యం. మానేసుల మధ్యన పోటీ పెట్టి వాళ్ళు చూస్తూ ఉంటా ఉంటే ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ మన ప్రజల ఆత్మ తర్పణంతో, త్యాగంతో, రక్తంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ గురించి చర్చ జరిగిందా? మీ మీడియాలు చేసింది, నేను మేజర్ మీడియాలో కొంతమంది వదిలేసేయండి, ఇదే పని కదని చేసింది. ఏంటి సార్ మీరు చేసింది ఏంటండి? మర్డర్లు చేసిన వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడతారు పెద్ద గొప్పగా. దాన్ని మీ ఇష్టం, నేను ఎవరిని కాదంటలేదు. కనీసం మంచి వాళ్ళకి ఓటేయండి అని చెప్తే మా వాదన కూడా చెప్పించుకోకపోతే ఎలాగండి? ఏం తప్పు చేసామండి మేము? ఏం తప్పు చేసాం? ఇవాళ చర్చలు దాని మీద జరగాలండి. లక్ష్మణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, చర్చలు దేని మీద జరగాలి? రాష్ట్ర అభివృద్ధి గురించి, అభివృద్ధి మీద, ప్రజా సమస్యల మీద, దీని మీద ఎన్నికలు జరగాలి. జరిగింది సైకోలు, శాడిస్టులు. ఆడు రాకుండా ఉంటే చాలు, ఈడు రాకుండా ఇంకే. సార్ ఇవన్నీ పక్కన పెడతాం సార్. ఏంటి బాధ వచ్చేస్తుందండి? గత ఎన్నికలకి ఈసారి జరిగిన 2024 ఎలక్షన్లకి ఇదే తేడా అండి. గత ఎన్నికలు కొన్ని హోదా, విభజన హామీలు, ఏం చేయాలి, మేనిఫెస్టో. ఇక్కడ మాత్రం సైకోలు, శాడిస్టులు, వీళ్ళ మీద ఎన్నికలు జరిగినాయి. వీళ్ళ భావోద్వేగాలు పెంచేశారు. ఈ మన 5,000 ఇస్తామంటే 10,000, ఇదే పని ఇక్కడ. సార్ మనీ అనేది ఎప్పుడు ఉండేదే. ఆంధ్రప్రదేశ్ పీక్ మనీ పెరిగిందండి. 2024లో కులాలు వైజ్గా విడిపోయారు. 2019లో జరిగిన ఈసారి 2024 ఫలితాలు కూడా ఈ కులాలను బేస్ చేసుకున్న ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మహిళలను పెద్ద ఎత్తున నమ్ముకున్నాము, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, మైనార్టీ ఖచ్చితంగా నాకు అండగా ఉంటారని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ ఎన్నికలు అన్నారు. ఇంతకుముందు 2019లో కూడా కులాల ప్రాతిపదిక మీద కూడా జరిగిందండి. కానీ ఇంత పెద్ద ఎత్తున జరగలేదేమో. ఇవాళ జరిగింది ఆయన చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అది 1 సంవత్సరం క్రితం చేస్తుంటే ఆయన ప్రజలకి ఆయన ఎఫెక్టివ్ దాంట్లో మాట్లాడేవాళ్ళు. నేను ఎవరైనా తక్కువ చేయట్లేదండి. అసలు అధికార ప్రతినిధులు ఎవరైనా పార్టీలో ఒకళ్ళు దుర్మానం. కనీసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందంటే అది అసెంబ్లీ ఏకాగ్రంగా ఆమోదించిందే బాబా, అందరూ చప్పట్లు కొట్టేసారు. దాంట్లో ఒక అక్షరం బయటకు వచ్చి చెప్పే మనిషే లేడు. వీళ్ళు చింపేశారని అసెంబ్లీ నుంచి చింపేసారు మనిషే లేడు. అంటే ఐడియాలజికల్ బ్యాంక్రిప్సీ వచ్చింది ఆ పార్టీలో. ఎవరో బయట వచ్చి తక్కువ మాట్లాడేది ఎవరో గవర్నీయులు సంబరాల రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు. ఆయనే చెప్పారు, నేను సంబరాల రాంబాబుని పాట కూడా రాయించుకున్నారు, తప్పేంటని డ్యాన్స్ కూడా చేశారు. ఆయన మాట్లాడగానే సరే మాటలో పొదున్న దాన్ని వ్యంగ్యం డామినేట్ చేసేసింది. అందరూ ఉండవల్లి గారిని ఫాలో అవుతున్నారు. ఇక గవర్నీలు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, నాని గారు అంటారు మీరు, ఆయన మాట్లాడగానే జగన్ గారు కూడా టీవీ పెట్టి చూస్తాను, ఏం మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారని చెప్తున్నాను. ఎవరు చెప్పింది? ఆయన ఏం మాట్లాడతారు? ఇక 3 ఆయన పేరు నాని గారు, కొంచెం సబ్జెక్ట్ ఉన్న ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఉండవల్లి గారిని ఆ వ్యంగ్యం డామినేట్ చేస్తుంది సబ్జెక్ట్ కంటే కూడా. ఇక అధికార ప్రతినిధులు ఉన్నారు, ఒకళ్ళు ఉన్నారు పక్కన పెట్టిన నాగార్జున మాట్లాడతాడు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు క్యాండిడేట్ అన్నారు. అసలు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఎవరు? ఓన్లీ పొద్దున్న నుంచి రాత్రి రాగానే విద్వేషం. ఇది ఎక్స్పోర్ట్స్, జనరల్ ఎక్స్పోర్ట్స్ పెరిగిన 92,000 నుంచి 1,70,000 కోట్లని ఈ రాష్ట్రంలో 99% అని తెలుసా? వాళ్ళు చేసిన అధికార దుర్వినియోగాన్ని
కక్ష సాధింపు చర్యల్ని, అమరావతి మీద చర్యల్ని అద్భుతంగా ప్రతిపక్షాలు ముందుకు తీసుకెళ్లారు. అదే సార్ లాస్ట్ మినిట్ అంటే లాస్ట్ ఒక 15-20 రోజులు ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పటం, అది దిగు స్థాయి కార్యకర్తల వరకు వెళ్ళిపోవటం, అంటే ఒక హాఫ్ ఎకరా ఉన్నవాడు కూడా ఏదో నా భూమిని కోల్పోతున్నాము, ఏదో జరగబోతుందని చెప్పి ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయింది. లాస్ట్ చివరి నిమిషంలోనే అది ప్రతిపక్షాలకి బాగా ప్లస్ అయింది. మామూలు ప్లస్ అవ్వలేదండి. అదేను మేనిఫెస్టో రెండు మీరు మే సారీ ఏప్రిల్ 24వ తారీఖు వరకు అంత ఇష్యూ లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో మీద కూడా చర్చ ఎక్కువ జరగలేదు. కరెక్ట్, మీరు ఒప్పుకుంటారు కదా. 100%. ఆ జనం ఎక్కువ మంది కూడా నమ్మలేదు, తక్కువ మంది నమ్ముంటారు సూపర్ సిక్స్ ఇస్తారో లేదని. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 27వ తారీఖున తన మేనిఫెస్టో ప్రకటించారో, ఇది మనం మాట్లాడుకున్న ఎన్నికల ముందు కూడా ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడు చర్చ మొదలుపెట్టింది. ఆయన 3000 అంటాడు, 2029 250 బతుకు. నాకు చాలామంది అయ్యా సార్ మేము బతుకుతాం, అప్పుడు బతకటే 72 ఏళ్ళు కాదండి, 5 ఏళ్ళ తర్వాత ఇస్తాడంట 250. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటి 4000 ఇస్తాను, అది కూడా మొదటి నెల నుంచి ఇస్తాను, గత 3 నెలల నుంచి సరిపడా 7000 ఇస్తాను, మీకు 9000 ఏమో దివ్యాంగులకు ఇస్తాను. ఏది ఫస్ట్ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరిన బట్టన్ నొక్కింది, అది అఫీషియల్ లంచం అనమాట. ఈయనేమో అఫీషియల్ లంచం, వాళ్ళ ప్రజలకు ఇచ్చే 1000-2000 కాకుండా అఫీషియల్ గవర్నమెంట్ చేత ఇప్పిస్తున్నారు. సార్ లాస్ట్ మినిట్ ఈసీ 14,300 కోట్ల రూపాయలు ఆపటం డెఫినెట్గా 2 విధాలుగా ప్రైస్ మైనస్ అయిందండి. ముందే నొక్కాడు కదా బట్టన్, వాళ్ళందరూ మిస్ఫైర్ అయింది. అది ఈ ఎలక్షన్ ప్రభావం మీద ఎంతవరకు చూపించింది? ఈ రెండు ఉన్నాయండి. చాలామంది ఏంటంటే వాళ్ళు ఆపేశారని, ఎవరో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆపేశారు, ఇంకోళ్ళు ఆపేశారని వీళ్ళు చెప్పారు. అదర్ సైడ్ ఏం జరిగిందంటే, నువ్వు బటన్ ఎప్పుడో నొక్కితే ఇప్పుడు పడతావు ఏంటని చెప్పి వాళ్ళు అడిగారు. అందువల్ల ప్లస్ జరిగింది, మైనస్ జరిగింది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రం చాలా, నేను ఆశ్చర్యపోయాను. యాక్చువల్గా ఇవాళేదో కళ్ళు తెరుచుకున్నట్టు జనం బయలుదేరారు. ఈ లాయర్లు అండి నెలల తరబడి ధర్నాలు, దీక్షలు, నిరాదీక్షలు చేస్తున్నారండి. మేము వెళ్ళాం, ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దు, దాంట్లో కొన్ని సవరణలు చేసి చట్టం అవసరం, తెచ్చింది ఎవరు? నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం వాళ్ళ అవసరం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరెవరిని తిట్టుకున్నా నాకు బాధలేదు. కొన్ని 3 సవరణలు మినహాయించి, వాళ్ళ కింద కోర్టులు మినహాయించడం కానీ, దాంట్లో అధికారి వ్యక్తి 2-3 మినహాయించి, అలాంటి చట్టం అవసరం, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రాష్ట్రంలో మనం చూస్తున్నప్పుడు అలాంటి చట్టం ఆ మినహాయింపులతో కొన్ని మార్చి ఉండటం అవసరం. కానీ తీసుకొచ్చింది వాళ్ళు. చట్టం ఆమోదించింది ఎవరు? శాసనసభలో ఉన్న ప్రకారం, అక్షరం ప్రకారం చట్టం వచ్చింది. మరి అప్పుడు ఎందుకు అనేక మంది ఆయన అడిగారు. సరే, నేను విజయవాడ బార్ అసోసియేషన్ మీటింగ్ జరుగుతుంది, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, అలాగే పోతిన మహేష్ గారు వచ్చారు, రామా గారు, చాలామంది వచ్చారు. నేను అడిగాను, ఇప్పుడు మనం మాట్లాడితే దుర్మార్గం చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రేపు పొద్దున్న మీరు అధికారంలోకి వస్తే మీరు దీన్ని ఎమెండ్ చేస్తారా, రద్దు చేస్తారా? మేము ఇప్పుడు చెప్పలేమని వెళ్ళిపోయారు అందరూ. మీరు స్పష్టంగా అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా అనేక నెలలుగా పాపం వాళ్ళు అడ్వకేట్స్ చేస్తుంటే లాస్ట్ మీట్లో వచ్చింది. మీరు అన్నట్టు ఏ బీహార్ డెకాయిట్, నోటోరియస్ డెకాయిట్ అడ్వైజ్ ఇచ్చాడో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పి ఎవరో మీరు ఆలోచించుకోండి అనే వ్యక్తి ఎవరో. కానీ ఈ లాస్ట్ మీట్లో వచ్చినప్పుడు వీళ్ళ మోకాళ్ళ బ్రెయిన్ ఉందో, మిగతా వాళ్ళకు ఉందో, వీళ్ళు కౌంటర్ చేయలేదు. అంటే మీరు స్ట్రైట్గా ఏమంటున్నారంటే ఇందులో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది అని చెప్పి, ఆయన సలహాలు కూడా ఉంటాయి అనుకుంటున్నాను. ఉచిత సలహాలు చాలా ఉంటాయి. అవతల ఆయన మీద రిషి రాశి మీద కసో ఆ పర్సనల్ గడ్జో నాకు తెలియదు, కానీ ఆయన మొత్తం దేశం తిరిగి ఇక్కడ చేరాడు, మళ్ళీ ఆయన ఉండొచ్చు. బట్ నేను అనుకుంటున్నాను వాళ్ళు కౌంటర్ చేసేది. మరి అసెంబ్లీ బిల్లు ఆమోదం పెట్టినప్పుడు ఏం చేశారు? ఎప్పుడు బిల్లు ఆమోదించారు? అది మాట్లాడేవాళ్ళు లేడు. కానీ వైసీపీ నాయకులు అంటున్న మాట నిజంగానే కూటమి గెలవ. కానీ అందులో అసలు బుర్ర తక్కువ పని చేసింది ఏంటంటే, ఆయన బొమ్మ వేసుకుంటాం. ఒక రాజపత్రంలో బొమ్మ వేయటం ఏంటండి అసలు? దాంతో ప్రజలకు అనుమానం బలపడిపోయింది. ఎవరన్నా చెప్పండి, రాజపత్రంలో సీఎం శాశ్వతమా? సీఎం శాశ్వతమా? జాతిపిత గాంధీ మహాత్ముడి బొమ్మ కూడా కొంచెం చోట్ల అది పక్కన పెట్టండి. కానీ ఇలాంటి పత్రాలు ఏం కదా, మన ఆంధ్రప్రదేశ్ రాజముద్ర పూర్ణ కుంభంతో చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్ర ఉండాలి. జగన్ గారిని బొమ్మ వేసుకోవడం దుర్మార్గం కదండి అది. ఆయనకి తెలిసేటప్పటికీ లేకపోయి ఉంటుంది, చెప్తున్నాను. అందువల్ల ప్రజలు నమ్మటం జరిగింది. అందువల్ల నేను అన్నాను 100 150 స్థానాలు అనేది ఎందుకు ఇవాళ అది ఇంపాక్ట్గా అనుకుంటే 125 130 123 కూడా వెళ్ళొచ్చండి. ఓకే, కూటమితోటి పవన్ కళ్యాణ్ గారి పాత్ర, ప్రభుత్వ ఓటింగ్ చీల్చనని చెప్పి ఎప్పుడైతే చెప్పారో అంత లాస్ట్ మినిట్ వరకు అదే మాట మీద ఉన్నారు. సో ఆయన చేసిన ప్రయత్నం ఆయన చేశారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కూడా 10 నుంచి 12 సీట్లు రాబోతున్నాయి. నా అభిప్రాయం ప్రకారం ఇంకెక్కువ వస్తాయి. కానీ ఆయన చేసింది తప్పండి. ఆయన తప్పు చేశారు. ఓట్లు నాశనం చేసేసారు కూటమికి. ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకుండా ఉండి వామపక్షాలతో ఉంటే 150 స్థానాలు నెగ్గేది వాళ్ళ.
మొత్తం ఉన్న మైనార్టీసు, వాళ్ళకి అండగా ఉన్న మైనార్టీసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మైనార్టీసు, ఎస్సీసు అందరూ కూడా మోడీ గారు అంటే కంపెనీ చేసిన దానికి కొత్తలు ఆడిపోతుంటే ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఆ ఓటు కూడా 165 సీట్లు అన్నారు. వైనాట్ 165 170 వచ్చేది లెక్క ప్రకారం చూసుకుంటే. ఇవాళ దాన్ని నాశనం చేశారు. ఇవాళ బానిసగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టేశారు కదా. మీరు ఏ సర్వే అని తీసుకోండి. ఇవాళ రాయలసీమలో రెండో సర్వే ఏమొచ్చింది? మోడీ గారు ఒకసారి వస్తే 3-4 సీట్లు, 25 కోట్లు లేని వైకాపా మళ్ళీ రెండోసారి వస్తే 28 నుంచి 35 వరకు మధ్యలో పెరిగిపోయిందంట. మోడీ గారు మూడోసారి వస్తే 40-45 అయ్యిందంట.